అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. ఈరోజు భారత్ బంద్ ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక 2 వారాల క్రితం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా అసలు ఈ వర్గీకరణే వద్దు అని చెప్పేసి కొంతమంది ఈరోజు భారత్ బంద్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ యొక్క ప్రభావం అంతగా ఉండకపోవచ్చు కానీ బీహార్లో కానీ, యూపీలో కానీ, రాజస్థాన్లో కానీ ఈ బంద్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అసలు ఏంటి ఈ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి? ఎందుకు వాళ్ళు ఈ వర్గీకరణే వద్దు అని చెప్పేసి బంద్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఈ వర్గీకరణ అంటే ఏంటంటే ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ అందరికీ ఒకే రకమైన రిజర్వేషన్లు ఇస్తే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకే రకమైన రిజర్వేషన్లు, డబ్బు లేని వాళ్ళకి ఒకే రకమైన రిజర్వేషన్లు ఇస్తే డబ్బు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పైకి వస్తున్నారు అని చెప్పేసి ఇలా కాదు. డబ్బులున్న వాళ్ళకి ఈ రిజర్వేషన్లు అవసరం లేదు, డబ్బు లేనటువంటి వాళ్ళకి ఈ రిజర్వేషన్లు అవసరము అని చెప్పేసి రాష్ట్రాలే ఈ చట్టాలు చేసే అధికారం ఉంటుంది. వర్గీకరణ ఎస్సీలకు సంబంధించి ఈ వర్గీకరణ చేసే దానిలో రాష్ట్రాలే ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అంతకుముందు 1971 నుంచి ఈ వర్గీకరణ ఉండేది. అంటే రాష్ట్రాలే ఒక చట్టం చేసి ఆ రాష్ట్రంలో ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే క్లాసెస్ ఉంటాయో వాళ్ళని గుర్తించి వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎక్కువగా రిజర్వేషన్లు ఇచ్చేది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పంజాబ్ రాష్ట్రంలో వాల్మీకులు ఎస్సీ కిందే ఉంటారు, మొహజుద్దులు ఎస్సీ కిందే ఉంటారు, దళితులు ఎస్సీ కిందే ఉంటారు. కానీ అందరికంటే ఎక్కువగా వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరంటే వాల్మీకులు. సో వీళ్ళకి ఎక్కువగా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము 1971లో ఒక చట్టం చేసి అక్కడ అమలు చేస్తూ ఉండేదన్నమాట. అది కాస్త 2004 సంవత్సరంలో రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంటే ఇది ఆర్టికల్ 14 ఏదైతే ఉందో సమానతపు హక్కుకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏదైతే ఉందో దానిలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి, మాకు ఈ వర్గీకరణ కావాలి అని చెప్పేసి కోర్టులో అలాగే పిటిషన్ ఇస్తూ వచ్చేదన్నమాట. రీసెంట్గానే ఓకే ఈ వర్గీకరణ కూడా చేసుకోవచ్చు, రాష్ట్రాలే ఈ చట్టాన్ని చేసుకునే అధికారం ఉంటుంది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ ఈ డబ్బులున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అంటే ఈ ఎస్సీలో కొన్ని తెగలు ఉంటాయి కదా, మాలా కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ ఇలా ఉంటాయి కదా. ఈ వర్గీకరణ ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా కానీ మాలా కమ్యూనిటీ అనేవాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందులో కూడా డబ్బు లేని వాళ్ళు ఉండిండొచ్చు, కానీ ఎక్కువగా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. ఈ కమ్యూనిటీకి అంతగా రిజర్వేషన్లు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే మాదిగ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు ఎక్కువగా కావాలి అని చెప్పేసి ఈ వర్గీకరణలో ఉందన్నమాట. ఇంకా అంటే దానికి అంతరార్థం అదే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎస్సీ అనే వాళ్ళకి అంటే డబ్బులున్నా డబ్బులు లేకున్నా ఒకే రకమైన వివక్ష అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళందరికీ ఒకే రకమైన గౌరవం దొరుకుతుందా, అంటరానితనంగానే భావిస్తున్నారనమాట. ఈ ఎస్సీ అనే కాన్సెప్ట్ వచ్చిందే అంటరానితనంగా చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అనమాట. సామాజిక భద్రత, ఈ ఆర్థిక భద్రత ఓకే, ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. సామాజిక భద్రత అంటూ ఉందా వీళ్ళకు? మనం చూసుకుంటే ఒక సినిమా వచ్చింది, ఏంటంటే నాయకుడు సినిమా. కమల్ హాసన్ది కాదు, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు హీరోగా, తర్వాత వడివేలు కామెడీ యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన కలిసి ఒక సినిమా చేశారు నాయకుడు అని. అందులో వడివేలు వచ్చేసి ఒక ఎమ్మెల్యే, ఎస్సీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అంటే మనందరికీ తెలుసు కదా, డబ్బులు బాగానే ఉంటాయి, మంచిగా ఇల్లు ఉంటుంది, ఇట్లుంటుంది. కానీ అది ఏదైతే నియోజకవర్గం ఉంటుందో అది ఎస్సీ నియోజకవర్గం. అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా సరే ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే పోటీ చేయాలి. సో అక్కడ పోటీ చేసినా కూడా అక్కడ ఎవరు నిలబెట్టాలా, ఎవరు ఇక్కడ పోటీ చేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకునే అధికారం అప్పర్ క్యాస్ట్కే ఉంటుందన్నమాట. అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉంటుంది. డబ్బులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎదురుగా చైర్లో కూర్చోకూడదు, వాళ్ళు చెప్పినట్లే వినాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పేసి ఆ సినిమాలో చాలా క్లారిటీగా చూపించడం జరిగింది. మీ కనుక వీలుంటే నాయకుడు అని చెప్పేసి తమిళంలో సినిమా, అది మన తెలుగులో కూడా డబ్ అయింది. సో మీరు చూడండి, చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, ఈ ఆర్థిక పరంగా డబ్బులున్న వాళ్ళకి ఒక రకమైన రిజర్వేషన్లు, డబ్బు లేని వాళ్ళకి ఒక రకమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్తుంది కదా.
సో అసలు ఈ ఎస్సీ అనే కాన్సెప్టే, ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్టే ఈ సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. బట్ ఒప్పుకుందాం, అందులో కూడా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేనటువంటి వాళ్ళకి ఎక్కువగా రిజర్వేషన్లు అవసరము, మంచిదే. కానీ ఇక్కడ సామాజిక అసమానతలు కూడా తొలగించాలి, అప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుందన్నమాట. అందులోను మళ్ళీ ఇంకా కొత్త కాన్సెప్ట్ ఒక 2-3 నెలల్లో తీసుకొస్తామని చెప్పేసి ఒక పుకారు కూడా నడుస్తుంది. సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా చెప్పిందనమాట. క్రిమీ లేయర్ అనుకుంటా, క్రిమీ లేయర్ ఏదైతే ఉందో, అంటే ఓబీసీలో ఉంది కదా, డబ్బులున్న వాళ్ళు కానీ లేదా మంచి గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి కొడుకులు కానీ కూతుర్లకు కానీ వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి ఉండవు అనమాట. అదే విధంగానే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, మంచి మార్పులు చేయడం జరుగుతుంది, మంచిదే. కానీ ఇక్కడ ఆర్థిక అసమానతలే కాకుండా సామాజిక అసమానతలు కూడా తొలగించి అంటరానితనాన్ని రూపుమాపేస్తే బాగుంటుందన్నమాట. రీసెంట్గా వచ్చిన తంగాలన్ మూవీ డైరెక్టర్ రంజిత్ గారు ఒక మాట చెప్పారనమాట. ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ఈ పేపర్ గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ ఎందుకు వాడదా అంటారు? ఎక్కువగా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇండ్లలోకి ప్లాస్టిక్ గ్లాసుల్లో టీలు ఇవ్వడం కానీ, పేపర్ ప్లేట్లలో భోజనం పెట్టడం కానీ, ఫంక్షన్లో కాదు నేను చెప్తాను, అది ఫంక్షన్లో ఓకే, స్టీల్ ప్లేట్లు కానీ ఇట్లా కడిగేదానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, ఓకే. కానీ ఇక్కడ పల్లెల్లో కానీ ఎక్కడైనా పనికి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి రబ్బర్ ప్లేట్లోను, ప్లాస్టిక్ ప్లేట్లోను, పేపర్ ప్లేట్లోనూ, ఆకుల్లోనూ ఇలా భోజనం పెడతా అంటారు. ఎందుకంటే అంటరానితనం ఇంకా రూపుమాపలేదు. 2024లో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ నాయకుడి సినిమా అక్కడ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, మంచి అధికారం ఉంది, మంచి హోదా ఉంది, అయినా కూడా వాళ్ళని చూస్తున్నారా అంటే సమానంగానే చూస్తున్నారా? లేదన్నమాట. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీల్లో డబ్బులున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైన అంటరానితనం అనేది ఉందన్నమాట. ఫస్ట్ ఇది మార్చేసే బాగుంటుంది. ఎలాగో నిర్ణయం తీసుకుంది రాష్ట్రాలు అనేటివి, ఇక్కడ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో, ఇప్పుడు ఈ అధికారం కూడా, ఈ వర్గీకరణ అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుంది. అంటే పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళు ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్నారు, వీళ్ళకే అనుకూలంగా రిజర్వేషన్లు ఇద్దాము, మనకి ఓటేస్తారు అని చెప్పేసి ఇలాంటి చట్టాలు చేయకుండా వాస్తవంగా ఎవరు వెనుకబడి ఉన్నారు వీళ్ళని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తే చాలా బాగుంటుంది. సో చూడాలి రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అని చెప్పేసి. దీని గురించే ఈ వర్గీకరణ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట, ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో ఏమైనా నేను తప్పుగా చెప్పింటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.